Daily. Taste the Daily. Anuj Styles ரகங்கள் பலவிதம் ஒவ்வொன்றும் உலகத்தரம். Holidays நாளே அது நம்ம GT Holidays தான். South India's #1 travel brand. అసలు నాకు ఈ వీడియో రికార్డ్ చేద్దామని ఐడియానే లేదు తెలుసా. ఒక 3 days బ్యాక్ నేను యుఐ విడుదలై మూవీస్ చూసి రివ్యూ చేసినప్పుడు ఐ జెన్యూన్లీ థాట్ దే వర్ ద లాస్ట్ సెట్ ఆఫ్ రివ్యూస్ ఇన్ 2024. అసలు ఈ మార్కో మూవీ చూద్దామని కానీ చూసాక రివ్యూ చేద్దామని కానీ అసలు ఎటువంటి ఐడియా లేదు. కానీ నిన్ననే మార్కో మూవీ చూడడం జరిగింది అండ్ చూసాక ఇట్ లెఫ్ట్ అన్ ఇంప్రెషన్ ఆన్ మీ. It is not a completely good impression, but it is something that made me want to talk. అండ్ నేను మూవీ చూసేసి బయటకు వచ్చి లైక్ ఒక సినిమా చూసాక ఉంటుంది కదా, ఈ సినిమా గురించి ఎవరితోనో మాట్లాడాలి, ఏదైనా చెప్పాలి ఇప్పుడు అంటే ఎవరు లేరు ఈ సినిమా గురించి మాట్లాడడానికి, బికాస్ ఎవరు చూడలేదు మూవీ ఇంకా. అండ్ ఈ వీడియో వచ్చే టైంకి కొంతమందికి మార్కో అనే సినిమా తెలుసుండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు, కొంతమంది ఇప్పుడు నాలాగే ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా చెప్తే మీరు వినుండొచ్చు. బట్ ఐ హ్యావ్ అ ఫీలింగ్ దట్ ఈ సినిమా అట్లీస్ట్ కొన్ని రోజుల తర్వాతనో కొన్ని వారాల తర్వాత అట్లీస్ట్ ఓటీటీలో వచ్చాకన్నా కూడా ఖచ్చితంగా మీరు ఈ సినిమా పేరు గట్టిగా వింటారు. అగైన్ ఈజ్ ఇట్ ఫర్ ఆల్ గుడ్ రీజన్స్, ఆల్ ద రైట్ రీజన్స్ అంటే ఐ డోంట్ థింక్ సో. ఐఎమ్ నాట్ గోన్ ట్రీట్ ఇట్ లైక్ అ టిపికల్ రివ్యూ ఆర్ ఎనీథింగ్. దీన్ని మీరు ఒక నార్మల్ ఒక వెంటింగ్ వీడియో లాగా తీసుకోండి. ఐ హ్యావ్ అ ఫ్రెండ్ నేమ్డ్ విఘ్నేష్. హీ వర్క్స్ ఫర్ ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇన్ కొచ్చి. తను ఫ్రైడే రోజు మెసేజ్ చేశాడు, ఒక సైకో సినిమా వచ్చింది చూడు మార్కో అని చెప్పి, పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్ బట్ ఐ వాంటెడ్ టు ప్యూక్ అని చెప్పి. దెన్ ఆబ్వియస్లీ ఐ సా పోస్ట్స్ ఆన్ సోషల్ మీడియా సేయింగ్ దట్ దిస్ ఇస్ ద మోస్ట్ వైలెంట్ ఇండియన్ మూవీ ఎవర్, మోస్ట్ బ్రూటల్, పీక్స్ ఆఫ్ వైలెన్స్ అది ఇది అని చెప్పి. సో ఆబ్వియస్లీ దిస్ పీక్డ్ మై ఇంట్రెస్ట్. అండ్ నాకు అర్థమైంది దట్ ఈ హోల్ వైలెన్స్, బ్రూటాలిటీ దానికే వాళ్ళు ప్రయారిటీ ఇచ్చి దాన్నే ఫోర్గ్రౌండ్లో తీసుకొచ్చి ఈ సినిమాని పుష్ చేస్తున్నారు అని. సో ఐ డెంట్ సీ ద ట్రైలర్, ఐ జస్ట్ వాక్డ్ ఇన్ అండ్ ఐ హ్యావ్ టు టెల్ దిస్. ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి, అవి ఈజీలీ నేను చూసిన ఇండియన్ ఫిల్మ్స్లో దే ఆర్ ద మోస్ట్ వైలెంట్ అండ్ ద మోస్ట్ గ్రూసమ్. ఇప్పుడు ఎలా అంటే మనకి చిన్నప్పుడు కొన్ని సీన్స్ ఉంటాయి అనమాట, లైక్ కొన్ని ట్రామాటిక్ సీన్స్ ఉంటాయి, విలన్ ఎవరినన్నా చంపేసేదో, విలన్ ఎవరినన్నా రేప్ చేసేదో, అట్లాంటి సీన్లు మనం చిన్నప్పుడు చూసినప్పుడు మనకి మైండ్లో పడిపోతాయి అనమాట. చిన్నప్పుడు చాలా డిస్టర్బింగ్గా అనిపించే సీన్స్. అట్లా నన్ను అడిగితే నాకు పర్సనల్గా జయం మందిరాలో జయప్రకాష్ రెడ్డి గారి క్యారెక్టర్ ఒక లోవర్ కాస్ట్ అతను తన టంగ్ కోసేస్తాడు, ఆ సీన్ ఒకటి. అండ్ బన్నీ మూవీలో రఘుబాబు గారు ఒకడు హీరోయిన్ని కాలేజ్లో ఎవరో ఒక అబ్బాయి చూశాడని చెప్పి టూత్ పిక్తో కళ్ళలో పొడి చేస్తాడు. ఇవన్నీ నేను చిన్నప్పుడు చూసినప్పుడు దే వర్ వెరీ ట్రామాటిక్ అనమాట. ఆబ్వియస్లీ మాస్లో సునీల్ క్యారెక్టర్ డెత్ అవన్నీ ఉన్నా కూడా నేను చెప్పేది గోర్ పరంగా, వైలెన్స్ పరంగా దీస్ టూ సీన్స్ వర్ నాకు చిన్నప్పుడు బాగా ట్రామటైజ్ చేసినవి. అండ్ ఐ వాస్ థింకింగ్ ఈ మార్కో సినిమా కానీ నేను చిన్నప్పుడు చూస్తుంటే నాకు ఏమైపోయి ఉండేది, లిటరలీ గాన్ ట్రామాటిక్. ఎందుకంటే there is difference between brutal action and pure violence. You take something like Kill. ఎందుకంటే కిల్ చాలా మంది ఇండియన్ సినిమాలో వైలెన్స్, గోరు అంటే బెంచ్ మార్క్ అనేది కిల్ అనేది ఒకటి అయింది కదా. ఐ వుడ్ కన్సిడర్ దాట్ యాక్షన్, ఐ వుడెంట్ కన్సిడర్ ఇట్ ఎగ్జాక్ట్ వైలెన్స్. నా దృష్టిలో నేను ఈ రెండింటికి డిఫరెన్స్ ఎట్లా చూస్తానంటే, హీరో వెళ్ళి బ్యాడ్ గైస్ మీద వైలెన్స్ అనేది, ఆ బ్రూటాలిటీ అనేది అన్లీష్ చేస్తే ఐ సీ ఇట్ యాజ్ యాక్షన్. సో ఒక ఫైట్ లో హీరో చేతులు కాళ్ళు నరికేసిన, నోరు చీల్చేసిన అవన్నీ చేస్తే అది నాకు అంత ఎఫెక్ట్ చేయదు. కానీ బ్యాడ్ గైస్ వచ్చి ఇన్నసెంట్ పీపుల్ మీద చేస్తారు కదా, హెల్ప్లెస్ పీపుల్ మీద వైలెన్స్ ఉంటుంది కదా, దాట్ ఐ ఫైండ్ వెరీ డిస్టర్బింగ్. యాక్షన్లో ఫైట్స్లో చూపించే వైలెన్స్ ఐఎమ్ నెవర్ డిస్టర్బ్డ్ బై ఇట్. అందుకే నాకు ఈ సినిమా మార్కో అనే సినిమా ప్యూర్ సాడిస్టిక్ స్టఫ్ అనిపించింది ఒక పాయింట్లో. ఇప్పుడు హీరో విలన్ వైపున ఒకరిని చంపుతాడు, విలన్ హీరో వైపున ఒకరిని చంపుతాడు, అదంతా ఓకే. దాన్ని దాటి దెర్ ఈస్ వన్ సీక్వెన్స్ ఇన్ ప్రీ క్లైమాక్స్, నేను అది రివీల్ చేయదలుచుకోవట్లే, బట్ ఆ సీక్వెన్స్లో యూ సీ ఒక 10 క్యారెక్టర్లు ఉంటే 10 ఇన్నసెంట్ క్యారెక్టర్స్ని ఇన్ ద మోస్ట్ గ్రూసమ్ వేస్, డెత్స్, సాడిస్టిక్. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ డైరెక్టర్ మనకు చెప్తుంటాడు, చూడు నేను ఇప్పుడు హింసను చూపిస్తాను చూడు, ఇప్పుడు నేను షాక్ చేస్తాను చూడు, నిన్ను కుదిపేస్తాను చూడు, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీని టార్చర్ చేస్తాను చూడు, నువ్వు చూడు కళ్ళు ఆర్పకుండా చూడు, నువ్వు డిస్టర్బ్ అవుతావు చూడు అని లిటరలీ మనల్ని షాక్ చేయడం కోసమనే కొన్ని సీన్స్ ఉంటాయి. అండ్ అపారెంట్లీ విఘ్నేష్ వాస్ టెలింగ్ మీ దట్ ఈ సినిమాకి ట్రైలర్ కూడా లేదంట. సో ఆ సిబిఎఫ్సి కట్స్ లిస్ట్ ఉంటుంది కదా, దట్ గాట్ సర్క్యులేటెడ్ వైడ్లీ. అండ్ ఇది ఆల్రెడీ సిబిఎఫ్సి పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. సో అందులో కొన్ని కట్స్ చూసే సినిమాకి హైప్ పెరిగిందంట, లైక్ వైలెన్స్ అగేన్స్ట్ చిల్డ్రన్, వైలెన్స్ అగేన్స్ట్ విమెన్, వాటిని చూసి జనాలు హైప్ అయ్యారంట. అదే ఈ సినిమాకి ఒక పెద్ద ప్రమోషనల్ పుష్ అయిందంట. బట్ నా దృష్టిలో ఇట్స్ ప్యూర్ సేడిజం. ఎందుకంటే
వైలెన్స్ అనేది మనం జనరల్గా చూసుకుంటే వేరే సినిమాల్లో లేదు అని కాదు, లేకపోతే వైలెన్స్ చూపించకూడదు అని నేను చెప్పట్లేదు. ఇట్స్ నెవర్ లైక్ దట్. యూ కెన్ షో వాట్ ఎవర్ యూ వాంట్. ఆ ఫిల్మ్ మేకర్ ఇంటెన్షన్ ఉంటుంది కదా, ఎందుకోసం ఆ వైలెన్స్ని యూజ్ చేస్తున్నారు అని. ఇక్కడ ఇట్ ఈస్ ప్యూర్లీ ఫర్ చీప్ షాక్ వాల్యూ. ఎందుకంటే ఈ సినిమాకి యూఎస్పీయే ఆ వైలెన్స్. ఆ వైలెన్స్ అనే దాన్ని తీసేస్తే, ఆ షాక్ వాల్యూ అనే దాన్ని తీసేస్తే, ఇట్ ఈస్ జస్ట్ అనదర్ నాట్ సో ఒరిజినల్, వెరీ డెరివేటివ్ మాస్ ఫిల్మ్ విత్ సమ్ గుడ్ యాక్షన్ మూమెంట్స్. సో నేను బ్యాడ్ మూవీ అని చెప్పట్లే. ఈ సినిమా వైలెన్స్ని ఎలా యూజ్ చేస్తుంది, ఎలా వైలెన్స్ని మాత్రమే నమ్ముకుని దిగారు, అండ్ ఆ వైలెన్స్ని చూపించేసి మేము ఒక ఎడ్జీ ఫిల్మ్ తీసేసాం అనుకోవడం, దాంట్లో అంత గొప్పతనం ఏం లేదని నా ఫీలింగ్. ఇదే ఒక కొరియన్ మూవీ అయితేనో, లేకపోతే ఒక జాన్ విక్ మూవీ అయితేనో వైలెన్స్ ఇంత కూల్గా ఉంది, కిల్స్ అంతా బాగున్నాయి అంటారు కదా, మరి ఎందుకు ఒక ఇండియన్ మూవీ చేస్తే మాత్రం వైలెన్స్ ప్రాబ్లమాటిక్గా ఉందని అండర్లైన్ చేసి చెప్తున్నావు, ఇది హిపోక్రసీ కాదా అని మీరు అడగచ్చు. అదే చెప్తున్నా, వాట్ ఈజ్ ద వైలెన్స్ ఇన్ సర్వీస్ ఆఫ్? దేనికి కాంట్రిబ్యూట్ చేస్తుంది వైలెన్స్ అనేది? జస్ట్ ఒక పర్వర్జన్ లాగా ఉంటుంది అంతే. టార్చర్ పాన్ అనేది ఆల్రెడీ ఒక జానరా ఉంది. సా మూవీస్ తీసుకోండి, ఇక్కడ కూడా సా మూవీ లాంటిది ఒకటి ఉంటుంది. ఇక్కడ కూడా చాలా మూవీస్ ఉన్నాయి టార్చర్ పాన్వి. ఇది మలయాళం నుంచి రావడం ఈజ్ కైండ్ ఆఫ్ సర్ప్రైజింగ్, బికాస్ మన మలయాళం సినిమాలు అంటేనే ప్రశాంతంగా ఉంటాయి, చెట్లు, ఊర్లు, గ్రీనరీ అనుకుంటుంటాం కదా. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ దే ఆర్ మేకింగ్ అ స్టేట్మెంట్ సేయింగ్ దట్ నో, వీఆర్ నాట్ దిస్, మేము కూడా చూపిస్తాను చూడు అని చెప్పి. అండ్ దే కైండ్ ఆఫ్ మేడ్ ద మోస్ట్ గోరీ ఇండియన్ మూవీ సో ఫార్. బట్ ఆ గోర్ అనేది ఇంకా కొంచెం ఒరిజినాలిటీ ఉన్న సినిమాకో, లేకపోతే ఇంకొక బెటర్ స్టోరీకో అది కాంప్లిమెంట్ చేస్తుంటే బాగుండేది. కానీ ఇప్పుడు ఉన్న మూవీ అయితే ఇట్ రిమైండ్స్ అస్ ఆఫ్ మెనీ థింగ్స్. నేను చెప్పినట్టు జాన్ విక్, గాడ్ ఫాదర్, అంటే గాడ్ ఫాదర్ అంటేనే యానిమల్, సో మెనీ థింగ్స్. ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఒరిజినల్, బట్ ఇట్ ఈస్ షాకింగ్. అండ్ అపారెంట్లీ ఫిల్మ్ ఈస్ డూయింగ్ రియలీ గుడ్ అంట కేరళలో, అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ వై. షాక్ వాల్యూ ఎప్పుడన్నా కూడా సూపర్ గా సెల్ అవుతుంది, బికాస్ ద ఫిల్మ్ ఈజ్ అపీలింగ్ టు యువర్ డార్కెస్ట్ సైడ్. మనకు కనిపిస్తుంటాయి కదా ఇంటర్నెట్ లో వైరల్ క్లిప్స్, ఒక యాక్సిడెంట్ జరిగితేనో, లేకపోతే ఒక మనిషి రోడ్డు మీద పడిపోయి ఉంటేనో, లేకపోతే ఒక గొడవ జరగడము. సో యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మన సొసైటీలోనే ఆ వాయరిస్టిక్ గేజ్ అనేది ఉంటుంది మనందరికీ, మనం దాన్ని అడ్మిట్ చేయడానికి ఇష్టపడినా పడకపోయినా. అండ్ ఈ మూవీ మనలోని ఆ డార్క్ సైడ్ కేటర్ అవుతుంది. సో ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సర్ప్రైజ్ దట్ దిస్ ఇస్ డూయింగ్ గ్రేట్ నంబర్స్. ఈ సినిమా చూశాక ఆడియన్స్ వాళ్ళని వాళ్ళు అడుక్కోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఆ వైలెన్స్ అనే విషయాన్ని తీసేస్తే దీంట్లో మాట్లాడుకోవడానికి అంతేమన్నా ఉందా? సెన్సేషనలిజం. ద వైలెన్స్ హియర్ ఇస్ సెన్సేషనల్. సెన్సేషనల్ అంటే మనం ఏదో వేరేలాగా అర్థం చేసుకుంటాం. సెన్సేషనల్ హిట్, సెన్సేషనల్ న్యూస్ అని. సెన్సేషనల్ అంటేనే అది మనల్ని ట్రిగర్ చేసేటట్టు ఉండడం, ఎగ్జాజరేటెడ్ గా ఉండడం. వాళ్ళు అదే చేద్దాం అనుకున్నారు ఈ మూవీతో, అండ్ వాళ్ళు చేసి సక్సీడ్ అయ్యారు. వాళ్ళని ట్రిగర్ చేయగలిగారు కాబట్టి నేను ఇక్కడ కూర్చొని ఈ సినిమా గురించి మాట్లాడుతున్నా ఈరోజు. అండ్ రవి బాస్రూర్ గారి మ్యూజిక్ ఇన్ ద ఫిల్మ్ ఇట్స్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. ఎందుకంటే ఆ గోర్ని, ఆ వైలెన్స్ని, అక్కడ అంత ఎమోషనల్ విషయం, ఒక సాడ్ విషయం జరుగుతున్నా కూడా ఆయన మనల్ని డిస్టర్బ్ చెయ్యాలా వద్దా అనే ఒక కాల్ ఆ మ్యూజిక్ తీసుకుంటుంది. అది మీరు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. దేర్ ఆర్ డెఫినెట్లీ ఎ కపుల్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ దట్ ఆర్ ప్రిటీ గుడ్. ఎందుకంటే విసుగొచ్చేసింది కదా మనకి డిషుమ్ 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 యాక్షన్ చూసి, జస్ట్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్ చూసి, గుద్దితే ఎగిరిపోయి అవి చూసి, అది చూసి ఇది చూస్తే చాలా రిఫ్రెషింగ్గా ఉంది. బట్ ఐ విష్ సినిమాలో ఇంత బ్లడ్ షెడ్, ఇంత గోర్, ఇన్ని కూల్ కిల్స్ అనేవి చూపించి మెయిన్ విలన్స్ని చాలా సింపుల్గా చంపేశారే అనిపించింది. బట్ దట్ బీయింగ్ సెడ్, మీరు చాలా వైలెన్స్ని ఇష్టపడేవారైతే, చెప్పా కదా టార్చర్ పాన్, ఆ ఎక్స్ట్రీమిటీని ఇష్టపడేవారైతే మీరు ఈ సినిమా యూ కెన్ గివ్ ఇట్ అ షాట్. బీ వాంట్, ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఫార్ ద ఫెయింట్ హార్టెడ్. ట్రిగర్ వార్నింగ్స్ ఉంటాయి, అసాల్ట్ ఆన్ చిల్డ్రన్, అసాల్ట్ ఆన్ విమెన్. అది మీకు కానీ ట్రిగరింగ్ పాయింట్ అయితే ప్లీజ్. సినిమా చూసాక నాకు బేసికలీ బోయపాటి గారి మీద రెస్పెక్ట్ పెరిగింది. అంటే బోయపాటి గారు ఆయన సినిమాల్లో చూపించే వైలెన్స్ చాలా సెన్సిబుల్గా ఉంది కదా అనిపించింది ఈ సినిమా చూసాక. అండ్ ఆబ్వియస్లీ అదేదో జస్ట్ షాక్ వాల్యూ కోసమో, జస్ట్ ఏదో ఇప్పుడు నేను మిమ్మల్ని టిటిలేట్ చేస్తా చూడండి, ఇప్పుడు నేను మిమ్మల్ని షేక్ చేస్తా చూడండి అన్నట్టు ఉండదు బోయపాటి గారి వైలెన్స్. అది ఆబ్వియస్లీ ఓకే, ఐఎమ్ నాట్ డిఫెండింగ్ దాట్. అది ఒక విలన్ క్రూయల్టీని ఎస్టాబ్లిష్ చేయడానికో, లేకపోతే మనల్ని ఒక సింపతి అనేది ఒకటి క్రియేట్ చేయడానికో వాడతారు, అక్కడ కూడా అట్లానే వాడతారు. బట్ అట్లీస్ట్ షాక్ వాల్యూ కోసం అయితే వాడరు. సో ఆ రకంగా దట్ వాస్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ టేక్ అవే ఫర్ మీ. ఐ నెవర్ థాట్ ఐడ్ సే దిస్. అండ్ మీరు అడగచ్చు, గలాటా తెలుగు అని ఛానల్ నేమ్ పెట్టుకుని ఎందుకు మలయాళం మూవీస్ అండ్ తమిళ్ మూవీస్ గురించి మాట్లాడుతున్నావు? లాంగ్వేజ్ని చూసి వెళ్ళట్లేదు, మాట్లాడడానికి, డిస్కస్ చేసుకోవడానికి విషయం ఉన్న సినిమాల గురించి మాట్లాడుతున్నాం అంతే. థ్యాంక్ యూ. அனுஜ் ஸ்டைல்ஸ் ரகங்கள் பலவிதம், ஒவ்வொன்றும் உலகத்தரம். Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand.